చేత శీఘ్రముగా విని వధార్థమై బ్రహ్మాస్త్రం ప్రయోగించు. అన్ని తలలు తగ్గిపోయినాయి, ఒక్క తల ఉంది, ఇక 2 భుజములు ఉన్నాయి. భుజములు తలలు అన్ని కూడా తగ్గిపోయినాయి. అమృత భాండం కూడా పోయింది. ఆ దేవతలు ఇతని నాశనం కొరకే నిర్ణయించిన సమయం ఆసన్నమైంది. వారి యొక్క విశేషం అంతా కూడా పోయింది. పుణ్య విశేషం పోకుండా ఎవరి సావరు. వారి సమయం కూడా ఆసన్నమైంది. రాఘవ, నీ చేత ఛేదింపబడవలసినది ఇతని యొక్క శిరస్సు కానే కాదు. శిరస్సు తెగిన ఇతను మరణించడు. వాడి ఆయువు పట్టును హృదయమును ఛేదించినచో ఇతడు వధింపగలడు అని ఈ విధంగా మాతలి చెప్పిన మాటలు రాముడు తెలుసుకుని విని వెంటనే శ్రీరామచంద్రుడు కుసులు కొట్టుచున్న సర్పం వంటి ఒక పరమ తేజోవంతము అస్త్రమును అందుకుని దాని పార్శ్వభాగమున పవనుని ములికి ఎందు సూర్యాగ్నులను శ్రీరమణందు ఆకాశమయ విస్తృతిని బరువులో సుమేరుమందర పర్వతములను కనుపుడు ఎందు మహాదేవవంతము లోకపాలను స్థాపించాడు. ఒక బాణాన్ని తీసుకొని ఇంతమంది స్థాపించాడు. సూర్యాగ్నులను ఆ మునికి ఎందు పార్శ్వభాగమున పవనుని అంటే వాయుదేవుని, అంటే ఎంత వేగంగా వెళ్ళాలి కదా. ఆ మునికి ఎందు సూర్యాగ్నులను అంటే సూర్యులను, అగ్ని వంటి సూర్యులను, శ్రీరమణందు ఆకాశమయ విస్తృతిని బరువులో సుమేరుమందర పర్వతములను కనుపుల యందు మహాదేవమును లోకపాలను స్థాపించినాడ. దాని ఆకారం అత్యంత దేదీప్యమైన కారణమున అది సూర్యుల ప్రకాశిస్తుంది. అప్పుడు బలిష్ఠుడు ఆజానుభావుడు శ్రీరాముడు సమస్త లోకముల భయములను పాపునట్టు అత్యంత ఉగ్రమైన అద్భుతమైన ఆ అస్త్రమును ధనుర్వేదోక్త విధిచే వేదమంత్రము చే అభిమంత్రించి తన ధర్మస్వం నందు సంధించినాడు. ఆ రాఘవుడు ఆ ఉత్తమాస్త్రమును సంధించగా సమస్త ప్రాణులు కూడా అంటే భూమండలంలో సమస్త ప్రాణులు కూడా కలత చెందినాయి. భూమి కంపించినది. ఆ సమయమున అతడు అత్యంత